నమస్తే అందరికీ ఏఐ ఛానల్కు మళ్ళీ మీ అందరికీ స్వాగతం. మనము కిందటి వీడియోలో napkin.ai అనే టూల్ ద్వారా చాలా సులువుగా కొత్త కంటెంట్ కానీ దానికి తగ్గట్టు విజువల్స్ చిత్రాలను కానీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. ఇవాళ ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎలా వాడచ్చో కూడా తెలుసుకుందాం. ముందు మనం napkin.ai ఏదైతే అకౌంట్తో సైన్ ఇన్ అయ్యామో మళ్ళీ అలాంటి అదే అకౌంట్తో ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి ఆర్ లాగిన్ అవ్వాలి ఈ టూల్కి. తర్వాత మనం ఆల్రెడీ ఈ డ్రాఫ్ట్ విత్ ఏఐ అనే విధానాన్ని కిందటిసారి గమనించాము. ఇందులో మనం ఒక సింపుల్ ప్రాంప్ట్ కొన్ని పదాలు మాత్రం పెడితే చాలు, దానికి తగ్గట్టు కంటెంట్ అంతా ఆటోమేటిక్గా ఆ టూలే మన కోసం జనరేట్ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను మారల్ వాల్యూస్ అనే ఈ ప్రాంప్ట్ని పెడుతున్నాను. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఈ టాపిక్కి సంబంధించి కంటెంట్ని మొత్తం ఈ నాప్కిన్ అనే టూలే మన కోసం తయారు చేసి పెడుతుంది. సో మారల్ వాల్యూస్ ఫౌండేషన్ ఫర్ ఎథికల్ లివింగ్ అని ఈ కంటెంట్ అంతా తయారు చేసింది. ఇప్పుడు మనకి ఏ కంటెంట్కి అయితే ఇమేజెస్ ఆర్ విజువల్స్ కావాలో అక్కడ ఈ బ్లూ బటన్ని క్లిక్ చేసి మనం కొత్త విజువల్స్ని తయారు చేసుకోవచ్చు. మారల్ వాల్యూస్ అనేవి మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము? ఫ్యామిలీ, రిలీజన్, ఎడ్యుకేషన్. సో దీనికి తగ్గట్టు ఇమేజ్ని నేను ఇక్కడ తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇమేజెస్కి సంబంధించి ఇంకొన్ని మార్పులు ఎలా చేయొచ్చో చూద్దాం మనం. కొన్ని ఇది రకరకాల డిజైన్స్ని మనకి ఆల్రెడీ తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఏదైతే ఉందో అందులో కలర్ స్కీమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడుతున్న ఫాంట్ దాని సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మనకి నచ్చినట్టు మార్చుకోవచ్చు. అది ఎలా చేయాలి అంటే ఈ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది పైన. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి మనకి. సో మనం ఏదైతే ఈ స్టైల్ నచ్చింది అనుకోండి, నేను ఈ స్టైల్ ప్రకారం విజువల్స్ తయారు చేయమని అడగచ్చు. అలా కాకుండా మనంతట మనం మనకి నచ్చినటువంటి స్టైల్, మనకు కావాల్సినటువంటి కలర్ స్కీమ్, ఫాంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కొత్త స్టైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దాని పేరు AP2 అని పెడుతున్నాను. అందులో మనకి ఎలాంటి కలర్ స్కీమ్స్ కావాలి అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. సపోజింగ్ నేను ఈ బ్లూ, మేబీ ఒక లైట్ గ్రీన్, ఇంకా ఒక మేబీ ఎల్లో కాంబినేషన్ అడిగాను అనుకోండి. బ్యాక్గ్రౌండ్ కూడా అది ఆల్రెడీ సజెస్ట్ చేసి ఉంది, వాటికి సంబంధించి ఏదైతే బాగుంటుందో. లేకపోతే మనంతట మనం మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాని మీద ఏదైతే టెక్స్ట్ రాతలు వస్తున్నాయో అవి ఎలాంటి ఫాంట్స్లో కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ టైటిల్ అనేది వీటిల్లో మనకి ఏదైతే నచ్చుతుందో అలాంటి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి చామ్ అనే ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని కింద లేబుల్స్ కానీ లేకపోతే ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ డిస్క్రిప్షన్, దానికి తగ్గ మెటీరియల్ అంతా ఎలాంటి ఫాంట్లో కావాలో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సెలెక్షన్స్ అన్ని చేసుకున్నాక జనరేట్ స్టైల్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఈ స్టైల్ అనేది తర్వాత మనం ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేస్తామో ఆ ఇమేజెస్ అన్నింటికి ఇలాంటి స్టైల్ని వాడుతుందన్నమాట. ఇప్పుడు నాకు సపోజింగ్ ఇది స్టైల్ 9 బాగా నచ్చింది అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుని ఈ AP2 అనే స్టైల్ నేను సేవ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నాప్కిన్లో ఈ కలర్ స్కీమ్స్ ఆర్ స్టైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా మనంతట మనం తయారు చేసుకున్న స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది AP2 అనే స్టైల్ని వాడమని అడుగుతున్నాను. ఇప్పుడు మనం కనుక ఇంకొక కొత్త ఇమేజ్ తయారు చేసామనుకోండి, ఈ పాయింట్స్కి సంబంధించి మనం
జస్ట్ ఈ క్రియేట్ విజువల్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ పాయింట్స్కి తగ్గట్టు కొత్త విజువల్ని తయారు చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే కొత్త స్టైల్ తయారు చేసుకున్నామో ఆ స్టైల్కి తగ్గట్టు అది పిక్చర్ని జనరేట్ చేస్తుంది, మనకు నచ్చినటువంటి కలర్ స్కీమ్స్ అన్ని యూజ్ చేసి. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనము లాంగ్వేజ్ని కూడా మార్చే ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఇమేజ్ బాగుంది అని అనుకున్నాం అనుకోండి, ఈ ఇమేజ్ ఇందులో ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఇక్కడ మీరు సెట్టింగ్స్కి కనుక వెళ్తే జనరేట్ విజువల్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఆల్రెడీ సెట్ చేసింది. ఇక్కడ మనం వేరే భాషల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఇక్కడ ఈ ఇమేజ్ని నేను తెలుగులో కావాలి అని అడుగుతున్నాను. సో ఆ లాంగ్వేజ్ సెట్టింగ్ మార్చుకున్నాక మీరు నెక్స్ట్ ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేస్తారో అది తెలుగులో వస్తుంది మనకి. చూసారా, ఇప్పుడు నైతిక నిర్ణయాలు ప్రభావితం చేసే అంశాలు ఏవైతే టాపిక్ ఉందో ఇమేజ్ మాత్రం మనకి మొత్తం తెలుగులో వచ్చింది. అండ్ మనం ఈ ఇమేజ్ని కనుక ఇంకెక్కడైనా వాడదలుచుకుంటే ఓన్లీ ఈ ఇమేజ్ని మాత్రం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఒక ఇమేజ్ ఫైల్ లాగా, ఏదర్ పిఎన్జీ అయినా లేకపోతే ఎస్విజీ ఫార్మాట్లో అయినా. అండ్ ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి ఏదైనా వర్డ్ డాక్యుమెంట్లో కానీ లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కానీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన భాషలో కూడా విజువల్స్ని తయారు చేయొచ్చు. ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. కావాలంటే ఈ కలర్ స్కీమ్స్ అన్ని మళ్ళీ మనం మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అదే కాకుండా ఏవైతే బార్డర్స్ లైన్స్ ఉన్నాయో అవన్నిటి స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు, కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్నాక మొత్తం డాక్యుమెంట్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క ఇమేజ్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు కనుక ఏదైనా తెలుగులో ఒక డాక్యుమెంట్ కానీ ఒక పవర్ పాయింట్ కానీ తయారు చేస్తున్నారనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ దానికి సంబంధించిన కంటెంట్ ఉంటే అది ఇలా ఒక నాప్కిన్లోకి ఇన్సర్ట్ చేసి దానికి తగ్గట్టు విజువల్స్ తెలుగులో కావాలి అని చెప్పి ఈ సెట్టింగ్స్లో లాంగ్వేజ్ని మార్చి తెలుగు విజువల్స్ తయారు చేసుకుని దానిని కూడా ఒక డాక్యుమెంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ చూద్దాము. ఇలాగా డైరెక్ట్ ఒక ప్రాంప్ట్తో కాకుండా ఆల్రెడీ మన దగ్గర కంటెంట్ రెడీగా ఉందనుకోండి, దాంతో కూడా మనము నాప్కిన్స్ తయారు చేసుకోవచ్చు. సో దానికి నేను ఈ బ్లాంక్ నాప్కిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇందులో ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉన్న కంటెంట్ ఒక వర్డ్ డాక్యుమెంట్లో తీసుకొని కాపీ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ గమనిస్తే నేను వేరే డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు దీనికి తగ్గట్టు మళ్ళీ మనం విజువల్స్ తయారు చేసుకోవచ్చు. నేను మళ్ళీ లాంగ్వేజ్ సెట్టింగ్ ఇంగ్లీష్కి మార్చేస్తున్నాను. ఈ హెల్దీ ఈటింగ్ పిరమిడ్ ఫర్ చిల్డ్రన్, దీనికి కనుక మనం ఇమేజ్ జనరేట్ చేస్తే ఇంకోండి ఇలా వస్తుంది. ఇందులో మనకు ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర కనుక కంటెంట్ రెడీగా ఉంటే ఇలాగా ఒక వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కానీ డైరెక్ట్గా ఆ కంటెంట్ని తెచ్చి ఒక బ్లాంక్ నాప్కిన్లో పెట్టి కూడా మనము విజువల్స్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇందాకటి చూసినట్టు ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి కంటెంట్ కూడా నాప్కిన్ తయారు చేస్తుంది, అంటే ఈ టూలే తయారు చేస్తుంది. దానికి తగ్గట్టు విజువల్స్ని కూడా ఆ టూలే తయారు చేస్తుంది. అది అయిపోయాక మనము ఇలాగా షేర్ చేయొచ్చు. ఇప్పుడు
ఎనీవన్ విత్ ద లింక్ ఆప్షన్ ఇచ్చామనుకోండి, అండ్ మనం వేరే వాళ్ళతో ఎడిట్ కూడా, సపోజింగ్ మనం ఒక టీంలో పనిచేస్తున్నాం అనుకోండి, ఇద్దరు ముగ్గురు కలిసి అదే కంటెంట్ని మళ్ళీ మార్చాల్సి వస్తుంది అనుకుంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఓన్లీ వ్యూ ఆప్షన్ ఇవ్వచ్చు. అండ్ ఇలా కాకపోతే కనుక డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఎనీవన్ విత్ ద లింక్, ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ యూస్ చేసుకుని ఆ లింక్ని మనం వేరే వాళ్ళకి పంపించవచ్చు. లేకపోతే ఇలాగ డౌన్లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఆల్రెడీ మొత్తం కంటెంట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో మనము ఎన్ని నాప్కిన్లు తయారు చేయొచ్చు, ఇలా ఎంత కంటెంట్ అనేది మనం ఈ టూల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. అకౌంట్ కనుక తీసుకుని లైసెన్స్ కనుక తీసుకుంటే ఇంకా చాలా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతం నేను వాడుతున్నది ఫ్రీ అకౌంట్. సో ఈ ఫ్రీ అకౌంట్లో వాళ్ళు మనకి ఒక వారానికి 500 AI క్రెడిట్స్ అనేవి ఇస్తారు. అండ్ ఒక క్రెడిట్ రఫ్గా ఇలాంటి ఇమేజ్లో ఒక వర్డ్కి సరిపోతుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఇమేజ్ మేబీ ఒక 10-15 ఆర్ మేబీ ఒక 20 వర్డ్స్ దాకా వాడుతుంది, అంటే ఒక 20 క్రెడిట్స్ అయిపోయాయి అని అర్థం. ఇలాగా ఒక వారానికి 500 క్రెడిట్ల వరకు ఫ్రీగా వస్తుంది. అది కనుక మనము ఎగ్జాస్ట్ చేసేసాం అనుకోండి, అంటే మన క్రెడిట్స్ ఒక వారానికి సరిపడా అయిపోయాయి అంటే ఆ వారంలో ఇంకా మళ్ళీ మనము ఫ్రీ టూల్ ద్వారా ఏమి కంటెంట్ జనరేట్ చేయగలేము. మళ్ళీ 1 వీక్ అయిపోయాక వచ్చి కొత్త కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అది ఫ్రీ అకౌంట్ ద్వారా. మీకు కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రిప్షన్, అంటే వాళ్ళకి మనీ పే చేసి మంత్లీ ఆప్షన్స్ ఉన్నాయి. సో లైసెన్స్డ్ వర్షన్ తీసుకున్నారంటే కనుక ఇంకా చాలా చాలా ఎక్కువ కంటెంట్ని మీరు ప్రతి నెల తయారు చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ టూల్ని. రకరకాల కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ని తయారు చేయొచ్చు. తర్వాత ఆ కంటెంట్ని మళ్ళీ మీకు నచ్చినట్టు చాలా మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి స్టైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీకు కావలసిన భాషలో క్రియేట్ చేసుకోవచ్చు ఈ విజువల్స్ అనేవి. సో డెఫినెట్గా ట్రై చేసి ఈ కంటెంట్ని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.